హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. అన్న శివానని తీసుకొచ్చడానికి కాలేజీ నుంచి. ఆడికెళ్ళి తర్వాత ఎటు పోతాము ఏం అర్థం అవుతలేదు. బామ్మర్ దగ్గర తీసుకపోతే మేము అటే పోతాం. ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్ని చూద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా అందరు చూడండి, వీడియో మస్తు ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మధ్యలో జాంకాయలు కొనుక్కున్నాము. అరే మన ఇంటికాడ చెట్టు అన్ని తిన్నా కానీ టేస్ట్ రావు, కానీ ఇక్కడ కింద కొనుక్కొని ఒక ముక్క తింటే కానీ మస్తు టేస్ట్ అవుతుందంటే. ఇప్పుడు నచ్చినప్పుడు ఇటుకెళ్ళి మధ్యలో ఆగి జాంకాయ కొనుక్కొని ఉప్పు కారం వేసుకొని తినండి, మస్తు సమ్మగా ఉంటది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? హర్రు బాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు హర్రు. లవణ్య హాయ్ చెప్పు. ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చినాం ఫ్రెండ్స్. కానీ హైదరాబాద్ వచ్చుడేమో కానీ ట్రాఫిక్లలో ఇరుక్కపోయి ఈ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటకు పోయి మనం అనుకున్న ప్లేస్ చేరడం బాగా కష్టంగా ఉంది. పాపం మన సిద్ధు బాగా డల్ అయిపోయిండు, ఆకలి కూడా అవుతుందట. మధ్యాహ్నం 1:30 అవుతుంది. యాక్చువల్లీ చాలా అట్లుంది. హాస్టల్ కాడికి పోయే వరకు కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ప్రజెంట్ అయితే పోయి కలిసినాక మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్. మరి చికెన్ తింటేమో రోగం వస్తుందట సిద్ధు. నీ కడుపు చల్లకుండా దీన్ని ఏమన్నా సన్నాక దరిద్రుడా ఈడికి వెళ్ళాడు కూడా కష్టం ఉందిరా అంటే. నీకేమనిపిస్తుందిరా ట్రాఫిక్ చూస్తే? చీకటి అవుతుంది నాదిరా. ఏం చీకటి అనిపిస్తుంది ఏమని తిరుగుతున్నాం కానీ ఎక్కడ దొరుకుతలేదు. ఇటు తిరుగుతాటు టర్న్ కావడానికి ఇటు పోవాలంటే కిలోమీటర్, అటు పోవాలంటే కిలోమీటర్. అవురా చెప్పురా కొంచెం ఏదన్నా, ఇది నాకు అర్థమైతలేదు. హర్రుబాయ్ నీకు తెలుసా? తెలియదా? అయ్యో ఓకే అంటే మనకి ఇటు అన్నట్టు ఎటు తెలకపాయే. నీ రాక కొరకు నేనెదురు చూస్తే మామా. ఎటు ఎటు పోదాం రా? ఏంది తిందామా? ఏం తింటావురా సిద్ధు? ఎక్కురు అర్రు పైకి ఎక్కు. అరే మీరు ఇద్దరు బ్యాక్ కొర్రా. లవణ్య నువ్వు ముందెక్కు. హాయ్ చిట్టన్న వచ్చిండు. ప్రజెంట్ ఇప్పుడే తీసుకున్నాం. నెక్స్ట్ బామ్మాయి అయితే పొద్దున పెట్టిన కళ్ళతో ఇవ్వదాకా తీయలేదు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఎండ ఫుల్ కొడుతుంది, మాకేమో లేవు. చెప్పు ఏం తింటారా? ఎట్ సైడ్ లెఫ్ట్ పోనా? ఆకలి బాగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తిందాం. ఫుడ్ తిన్నాక నెక్స్ట్ చూద్దాం. మెట్రో పోతుంది. మెట్రో ఇటు సైడా? హైదరాబాద్ అంటూ మనం వచ్చినప్పుడల్లా తిరగడానికే పోతుంది టైం అంతా. నువ్వు ఉన్న గడిచిన అంటే మామూలుగా ఉన్న రోజులు అదే రూమ్లో అదే కథ ఇక్కడే చదువుతా అంటే ఎట్లున్నా చూడు. సిద్ధు నువ్వేడే చదువుకుంటావురా? హైదరాబాద్నా నువ్వు? అబ్బో తోపుగాడే. ఇట్లనే ఉంటుంది, రూమ్లో వేసి తాళం వేసి తిరగద్దాం. అరే ఇది కలెక్టర్ ఆఫీస్. అన్న కలెక్టర్ అవుతాడు. నువ్వు ఏమైతావురా?
అని ఒక లాస్ట్ అరే అక్కడ లాస్ట్కి అక్కడ పోయి ఉండిపోరా. ఏవికివా ఈ బిల్డింగ్లు రోజు ఉడుతున్నావు ఏంటిరా? నీ మోగానికి నువ్వు కట్టించినావు ఎన్ని? అరు 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 అవుతాడు. यार देख रहे गोलकोंडा का इधे गोलकोंडा कोटा మంచిరా మంచి కొట్టు మంచి ఎంత కూడా టికెట్ ఎంత అసలు? ఏ చల్ నువ్వు ఉన్నాయి కరెక్ట్ చెప్పు. సిద్ధు పా పోనీ పా. ఎటు పోడు ఎటు పోదాంరా ఎటు సైడ్ పోడు ఏమై ఇటా నిశ్చిద్దాం ఎటు సైడ్ పని ఎటు ఉన్నాయి అటున్నాయి ఇటు అటు ఫుల్ ఎండ్ ఉంది. కారా కారు ఎక్కుతుంది కానీ కారు ఎక్కనియారు చూడు ఏ హీరో మింతుండు ఎండకు చచ్చిపోయిన ఎండకు. ఒక్క నిమిషం ఏమైనా నడు ఇంకా బాగుంది. అగో వాళ్ళు ఏమారా అటు నడద్దు అందుకే కదా అని చెప్పేది. కూర్చున్న కాడికి అవి వెళ్తారు ఏంది ఏమన్నా రండి నన్ను ఫుల్ అంటది మళ్ళా
పని పని అటే పైకి 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 నడు నడు ఏ అరు ఇట్రా అదే అదే అరే ఇట్రా అదే గడ్డెందుకు పోతుర్రా ఇట్రారా ఇట్రా గడ్డెందుకు ఎక్కిస్తున్నావు అరే అరే నువ్వు అంటే దాని దాని అవన్నీ చదువుకున్నట్టు కాదు కొండలు ఎక్కువ అంటే ఏం బ్రో ఇస్తేనేనా మీరు
సిద్ధు ఏమైంది? మంచి పని చేసి పోంగా సిద్ధిగాడు ఉన్నాడు అమ్మ పోతారు కదా. అన్నా ఇటు చూడు అందరు ఒకసారి ఇటు చూడు రీ ఇటు చూడు. ఏంద్రా ఎక్కడి నుంచో ఎక్కుకుంటే ఇంత పైదాకా వచ్చి ఇప్పుడు ఎంట్రన్స్ ఎంత దూరం ఉందో బాబా. ఇక్కడికి వెళ్ళి చూస్తే హైదరాబాద్ మొత్తం ఒక సముద్రం లెక్క కనబడుతుంది. ఈ గోల్కొండ కోట పైన ఉన్న ఎల్లమ్మ తల్లే ఈ హైదరాబాద్ మొత్తం కాపాడుతుందని అందరు నమ్ముకుంటారు. ఈ నుంచి చూస్తే ప్రతి మొత్తం దూరం నుంచి దగ్గర దాకా మొత్తం హైదరాబాద్ మొత్తం క్లియర్ కనబడుతుంది. చూడండి ఎంత చాలా చాలా మంచిగా ఉంది. మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్. నడు పని అటే పని దిగురు అటే గిట్ ఎటు గిట్టు కావచ్చు మరి. ఇట్లా అద్దు ఇటు ఇట్లా ఎత్తున్నాయి బాగా గిట్ల పని. ఇవి అద్దు ఇవి మంచిగా లేవు పని నడు. ఇట్లా అలా అవతల వాడితే ఆ ఫోన్ పోయి అరే ఆ ఫోన్ జారిపోయిన పిచ్చ అరవండి.
ఈ గది ఒకప్పుడు మన శ్రీరామదాసును బంధించినటువంటి గది. ఆ కాలంలో జైలు వేసినట్టు అంటే బంధించినటువంటి రూమ్ అన్నట్టు ఇది. తెలిసిందా సిద్ధు? ఇది శ్రీరాములు ఉన్నాడు అక్కడ, ఆంజనేయ స్వామి. ఒక్కురా తీపోండి, లేకపోండి. కానీ లావడినట్ట మీరు తనే లేవట్లేదు, నువ్వేం లావడతావు? జై లావట్రా, ఆ మెల్లో చైన్ ఉంది కదా, దాన్ని అలా అటు ఇటు అయ్యి. పని మీకు లేవదు కానీ పని చాలు దాన్ని జరపలేరు. చాలు పారా నీ చాలు. ఏమో నువ్వు లావడతావా నీ లావట్టావు పా. ఓకేనా? ఎట్లుంది లావణ్య? మీకు మళ్ళీ చూడబుద్ధి అయితే మళ్ళీసారి వచ్చి తిరగండి. ఓకేనా? బాయపూర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.